నమస్తే, వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. షాంఘై సదస్సు కోసం చైనాలోని టియాన్జిన్కు చేరుకున్న ప్రధాని మోదీ. వందే మాతరం నినాదాలతో హోరెత్తిన విమానాశ్రయం. నేటి నుంచి ఎస్సీఓ సదస్సు. ట్రంప్ సుంకాలపై చర్చకు అవకాశం. ట్రంప్ విధానాలు అమెరికా ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయన్న మాజీ జాతీయ భద్రతా సలహాదారు. అమెరికా కంటే చైనా బాధ్యతాయుతమైన దేశంగా కనిపిస్తుందని వ్యాఖ్య. ఆపరేషన్ సింధూర్ వివరాలు వెల్లడించిన వాయుసేన అధికారి. 50 కంటే తక్కువ ఆయుధాలతోనే లక్ష్యం పూర్తి చేశామన్న వాయుసేన. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారం అందుకున్న బాలయ్య. 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గాను దక్కిన ప్రతిష్టాత్మక అవార్డు. అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం నివేదిక. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం. కుప్పానికి కృష్ణా జలాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్దే. సీఎంగా ఉండి బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేని అసమర్థుడు చంద్రబాబు అంటూ మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. అసెంబ్లీలో కాళేశ్వరం రచ్చ. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ సీఎం సహాయ నిధికి 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన బాలకృష్ణ. కామారెడ్డి సహా తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు. బాధితుల సహాయార్థం విరాళం ప్రకటించిన బాలకృష్ణ. ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సెమీఫైనల్ చేరికతో భారత్కు ఖాయమైన పతకం. క్వార్టర్స్లో మలేషియా జంటకు షాక్. అనుష్క ప్రధాన పాత్రధారిగా ఘాటి. హైలైట్ గా నిలవనున్న ఆమె యాక్షన్ సీన్స్. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు చైనాకు చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం లభించింది. శనివారం సాయంత్రం టియాన్జిన్లోని బిన్హాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులు బ్రహ్మరథం పట్టారు. భారతీయ సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆయన్ను ఆహ్వానించారు. వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ దేశభక్తి నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. జపాన్ పర్యటన ముగించుకుని నేరుగా చైనాకు వచ్చిన ప్రధానమంత్రి మోదీ ప్రవాస భారతీయుల ఆత్మీయ స్వాగతంపై సంతోషం వ్యక్తం చేశారు. చైనాలోని భారత సమాజం టియాన్జిన్లో ఎంతో ప్రత్యేకమైన స్వాగతం పలికింది అని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలియజేశారు. ఎస్సీఓ సదస్సులో భాగంగా వివిధ దేశాల అధినేతలతో లోతైన చర్చలు జరపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం నుంచి 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ప్రధానమంత్రి మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలువురు ప్రపంచ నేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఆదివారం నాడు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో, సోమవారం నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధానమంత్రి మోదీ సమావేశం కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్, చైనా, రష్యా సహా 26 దేశాల అగ్రనేతలు పాల్గొనే షాంఘై సహకార సంస్థ SCO శిఖరాగ్ర సదస్సుకు చైనాలోని పోర్టు నగరం తియాన్జిన్ సిద్ధమైంది. ఈ నెల 31 సెప్టెంబర్ 1 తేదీలో జరిగే ఈ సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లు హాజరవుతున్నారు. 2018 తర్వాత మోదీ చైనాను సందర్శించడం ఇదే తొలిసారి. ఇటీవల ట్రంప్ వివిధ దేశాలపై విధించిన సుంకాలతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అశాంతి నేపథ్యంలో ఈ SCO సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సుంకాల బాధకు గురైన పలు దేశాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సుంకాలతో బెదిరిస్తున్న అమెరికాకు ఈ సమావేశం ఎలాంటి సందేశం, హెచ్చరిక ఇస్తుందన్న అంశంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. SCO సమావేశానికి 3 దేశాల అగ్రనేతలతో పాటు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో పాటు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్థాన్, తజికిస్తాన్ దేశాధ్యక్షులతో పాటు పరిశీలక దేశాలైన సౌదీ అరేబియా, UAE, ఖతార్, కువైట్, ఈజిప్ట్, కంబోడియా, బహ్రెయిన్, నాటో సభ్య దేశమైన టర్కీ దేశాల నేతలు హాజరవుతున్నారు. 2001లో ఏర్పాటైన SCO ఎజెండాలో వేర్పాటువాదం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా నిఘా సమాచారం పంచుకోవడం వంటివి ఉన్నాయి. భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలపై సొంత దేశంలోని తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ట్రంప్ అనుసరిస్తున్న మొండి విధానాలు అమెరికా బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా వ్యూహాత్మకంగా కీలకమైన భారత్ను చైనాకు దగ్గర చేస్తున్నాయని వైట్ హౌస్ మాజీ ఉన్నతాధికారి, గతంలో అధ్యక్షుడు జో బైడెన్కు జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జేక్ సలివాన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ట్రంప్ విధానాల వల్ల అంతర్జాతీయంగా అమెరికా పలుచనైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది క్రితం లేని విధంగా ఇప్పుడు చాలా దేశాలు అమెరికా కంటే చైనాయే ప్రజాదరణ పొందుతోంది. అమెరికా బ్రాండ్ ప్రతిష్ట మంటగలిసిపోతుండగా చైనా మరింత బాధ్యతాయుతమైన దేశంగా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ చర్యల వల్ల మిత్ర దేశాలు అమెరికాను నమ్మలేని ఓ పెద్ద ఆటంకంగా చూస్తున్నాయని, అందుకే అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నాయని ఆయన తెలిపారు. భారత్తో లోతైన, స్థిరమైన సంబంధాలను నిర్మించుకోవడానికి తాము ప్రయత్నిస్తే ట్రంప్ మాత్రం ఆ దేశంపై భారీ వాణిజ్య యుద్ధం ప్రకటించారని సలివాన్ విమర్శించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించిన కీలక విషయాలను ఎయిర్ స్టాఫ్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ వెల్లడించారు. కేవలం 50 కంటే తక్కువ ఆయుధాలను ఉపయోగించి పాకిస్తాన్ను కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించేలా చేశామని ఆయన తెలిపారు. 3 నెలల క్రితం జరిగిన ఈ ఆపరేషన్ వివరాలను ఆయన NDTV డిఫెన్స్ సమ్మిట్లో పంచుకున్నారు. యుద్ధాన్ని ప్రారంభించడం సులభమే కానీ దానిని ముగించడం చాలా కష్టమని తివారీ వ్యాఖ్యానించారు. భారత వాయుసేన ముందు ఎన్నో లక్ష్యాలు ఉన్నప్పటికీ చివరికి అత్యంత కీలకమైన 9 ఎంచుకుని దాడులు నిర్వహించినట్లు తెలిపారు. కేవలం 50 లోపు ఆయుధాలతో సంఘర్షణను ముగించగలగడం మాకు అతిపెద్ద విజయమని ఆయన అన్నారు. భారత సైన్యానికి చెందిన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ IACCS వల్లే ఒకేసారి దాడి, రక్షణ చర్యలు సమర్థంగా చేపట్టగలిగామని వివరించారు. ఈ ఆపరేషన్ కోసం భారత ప్రభుత్వం తమకు 3 స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని తివారీ గుర్తు చేశారు. భారత్, చైనా మధ్య సుదీర్ఘకాలంగా నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు సద్దుమరిగిన తర్వాత ఇరు దేశాల అగ్ర నాయకత్వం తొలిసారిగా సమావేశమవుతోంది. చైనాలోని టియాన్జిన్ నగరంలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ SCO సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆదివారం భేటీ కానున్నారు. 10 నెలల విరామం తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి చర్చలు జరపనుండటంతో ఈ సమావేశానికి అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. గతంలో 2024లో రష్యాలోని కజాన్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో మోదీ, జిన్పింగ్ చివరిసారిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలలో కొంత స్తబ్దత నెలకొంది. అయితే వాస్తవాధీన రేఖ వెంబడి 3500 కిలోమీటర్ల పొడవున పెట్రోలింగ్ నిబంధనలపై ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదరడంతో 4 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఈ సానుకూల పరిణామం నేపథ్యంలో జరుగుతున్న తాజా భేటీలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై నేతలు దృష్టి సారించనున్నారు. सहमति बनी। कैलाश मानसरोवर यात्रा फिर से शुरू की। दोनों देशों के बीच डायरेक्ट फ्लाइट भी फिर से शुरू की जा रही है। हमारे सहयोग से दोनों देशों के
2.8 बिलियन लोगों के हित जुड़े हुए हैं। इससे पूरी मानवता के कल्याण का मार्ग भी प्रशस्त होगा। परस्पर विश्वास, सम्मान और संवेदनशीलता के आधार पर हम अपने संबंधों को आगे बढ़ाने के लिए प्रतिबद्ध हैं। ప్రముఖ నటుడు హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ తన సినీ జీవితంలో ఒక అరుదైన మైలురాయిని అందుకున్నారు. ఆయన ప్రతిష్టాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో స్థానం సంపాదించారు. భారత చలనచిత్ర పరిశ్రమ నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి నటుడిగా ఆయన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా బాలకృష్ణకు ఈ గౌరవం దక్కింది. హైదరాబాద్ లో వైభవంగా జరిగిన ఒక కార్యక్రమంలో బాలకృష్ణ ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారి చేతుల మీదుగా బాలకృష్ణ ఈ అవార్డును అందుకున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో అర్ధ శతాబ్దానికి పైగా హీరోగా కొనసాగిన అరుదైన ఘనత నందమూరి బాలకృష్ణకు దక్కిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వయసు పెరుగుతున్న నటనలో వన్నె తగ్గకుండా అద్భుతంగా కొనసాగుతున్న మన బాలయ్య గొప్పవారని, ఆయన ప్రయాణం నిజంగా అన్స్టాపబుల్ అంటూ ప్రశంసించారు. Because they give life to me. They are like that, hardcore fans. So, this honor is all theirs. So, their love has given me my identity, my career and my strength. They are my truest legacy. With deep humility, I accept this recognition. I am blessed to continue serving cinema and society with the same passion in the years to come. So, once again, thank you. చిన్న సమస్య మీద నాకు వచ్చినప్పుడు వాళ్ళు తొందర పోతున్నాడు. చాలామంది నాతో ఫోటో దిగాలని ఆపుతుంది వాళ్ళకు. కొంతమంది ఏమో తొందర వెళ్దాం అంటున్నారు. దాదాపు 100 మంది వచ్చారు చిన్న ఇష్యూ మీద. మీకు ఇంత తొందర ఎందుకు అంటే, లేదు సార్ ఈరోజు బాలకృష్ణ గారి మూవీ వచ్చింది, మా బ్యాట్స్మెన్స్ అందరం కూడా బెట్టు కట్టుకున్నాం, ఆ బెట్టులో ఒక అతను ఓడిపోయిన తర్వాత బెట్ ఏంటి అంటే, ఈ రోజు మీ అందరినీ కూడా బాలకృష్ణ గారి మూవీ తీసుకెళ్తా అని చెప్పాను. అంటే క్లాస్ రూమ్లు మొత్తం కాలేజ్ అందరూ కూడా కలిసిపోయి బాలకృష్ణ గారి మూవీ చూడాలనుకోవడం నిజంగా చాలా గొప్పతనం అది. కాబట్టి అందుకే అప్పుడే అన్నట్టు ఇది తాతమ్మ కల్లా మూవీ మొదటి సినిమా రోజే దాని హీరోయిన్ గా నడిచిన భానుమతి గారు అన్నారట. నిజంగా బాలకృష్ణ గారు భవిష్యత్తులో మంచి నటుడవుతాడు, చాలా సక్సెస్ అని చెప్పి వారు ఏ ముహూర్తం అన్నారో అది ఈరోజు నిజమై ఈరోజు అందరి యొక్క మన్నలు పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారు. సరే, అనేక సందర్భాల్లో వారి గురించి తెలుసుకుని నేను అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం 9 గంటలకు సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇందుకు వీలు కల్పించేలా తెలంగాణ పురపాలక చట్టం 2019కు సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టింది. రెండో రోజు కొనసాగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పురపాలక చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే లక్ష్యంతోనే ఈ బిల్లును సభ ముందుకు తీసుకొచ్చినట్లు మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్నందున ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం లేదని, అందుకే చట్ట సవరణ ద్వారానే ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ఈ బిల్లు ఆమోదంతో రాబోయే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా అమలు కానుంది. రాబోయే కాలంలో వారి అభ్యున్నతికి మనమందరం కూడా కారకులు కావాలని ఈ రోజు మీ అందరిని కూడా కోరుతూ, మరి గౌరవ సభ్యులందరూ ఇచ్చే ఇంకేమైనా సూచనలు ఉంటే వారి సూచనలు ఇంతకుముందు కూడా తీసుకోవడం జరిగింది. ఈ రోజు బిల్లు రూపేణా పెడతా ఉన్న సందర్భంలో ఇంకేదైనా వారి సూచనలు ఉంటే తప్పకుండా ఆలోచన చేస్తాం ప్రభుత్వ పరంగాని మీ ద్వారా వారికి తెలియజేస్తూ, మరి ఇవే మా ఉద్దేశాలను మేము వారి ద్వారా తెలియజేస్తాం. 2018 పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లను 50% పరిమితం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం చేయడం జరిగింది. దాంట్లో 285A నిబంధన మరి సీలింగ్ పెట్టడం జరిగింది 50% వరకే. దాన్ని మరి ఆ చట్ట సవరణను, ఆ సీలింగ్ను ఎత్తివేస్తూ ఈరోజు యొక్క బీసీలకు మా ప్రభుత్వం ఏదైతే కట్టుబడి ఉందో 42%. దీర్ఘకాలం సీఎంగా పనిచేసినా కూడా రాయలసీమకు నీళ్లివ్వాలనే ఆలోచన ఏనాడు చంద్రబాబు చేయలేదని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు.
తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చివరికి చంద్రబాబు ప్రాతినిధ్యం వహించిన కుప్పానికి కూడా సీఎంగా వైఎస్ జగన్ కృష్ణా జలాలను అందించారని గుర్తు చేశారు. తాను సీఎంగా ఉండి పొంగనూరు నుంచి కుప్పానికి నీటిని అందించేందుకు బ్రాంచి కెనాల్ పనులను కూడా పూర్తి చేయలేని అసమర్థుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ కుప్పానికి చేసిన మంచిని నేడు సిగ్గు లేకుండా తన ఖాతాలో వేసుకుంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పని చేసేది ఒకళ్ళు, క్రెడిట్ పొందేది ఒకళ్ళు. ఎవరో అర్థమైందిగా, నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నారు. క్రెడిట్ చోర్ అని, అంటే క్రెడిట్ని దొంగిలించగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు ఈ సందర్భంగా చెబుతున్నానంటే, కుప్పానికి నీళ్ళు ఇచ్చాడంట చెబుతున్నాడు మొన్న చంద్రబాబు నాయుడు గారు. కుప్పానికి నీళ్లు మొన్న ఇచ్చినట్టున్నాడు, కానీ కుప్పానికి రిప్రజెంటేషన్ మాత్రం 1989 నుంచి చేస్తున్నాడు. 2024 ఫిబ్రవరి 26వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కుప్పానికి హంద్రీనివా నుంచి నీళ్ళు ఇచ్చారు. పొంగనూరుకి నీళ్లు తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమంలో హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి పొంగనూరు దాకా డిజైన్ చేసిన కాలువలు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి అక్కడ డబ్బులు దండుకునే కార్యక్రమం చేశారు తప్ప బ్రాంచ్ కెనాల్ని పూర్తి చేసేటటువంటి కార్యక్రమం మాత్రం నారా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం అయినప్పటికీ కూడా కుప్పానికి నీళ్ళు ఇస్తాను అని చెప్పి పొంగనూరు నుంచి బ్రాంచ్ కెనాల్ని శరవేగంగా తవ్వి తీసుకువెళ్ళి నీళ్ళు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిప్పులు చెరిగారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలను గంగుల కమలాకర్ తప్పుబట్టారు. శాసనసభలో బీసీ బిల్లుపై చర్చ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడారు. 42% రిజర్వేషన్లు రావాలని మా పార్టీ కూడా కోరుకుంటుంది. నేను బీఆర్ఎస్ పార్టీ తరపున మాట్లాడుతున్నా. 18 జీవో తర్వాత హైకోర్టు ఏం చేసిందంటే ఇందిరా సహాని ప్రకారం కమిషన్ వేయమని చెప్పింది. ఆ తర్వాత 46 జీవో తీసుకొచ్చింది. సూచనను విమర్శగా భావించకండి, మా సూచనను పరిగణలోకి తీసుకోండి. బీహార్లో బీసీ రిజర్వేషన్లు ఫెయిల్ అయినట్లు కావద్దు అని అంటున్నాను. నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1992 కింద మాత్రమే డెడికేటెడ్ కమిషన్ వేయాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. 10 కాళేశ్వరం 42% రిజర్వేషన్ ఇస్తున్నామన్నారు అధ్యక్ష. బిల్లు తీసుకొస్తాం, బిల్లు తర్వాత జీవో తీసుకొస్తామని చెప్పారు. నేను గౌరవ ముఖ్యమంత్రి సూటిగా అడుగుతున్నాను, ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ అయినాక జీవో వేయాలంటే మరి ఈ 22 నెలలు ఏం చేసింది? మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలలు ఇస్తామని చెప్పి కామన్ డిక్లేర్ ఇచ్చింది కదా. అదే రోజు మీరు జీవో వచ్చి ఎన్నికలు పోస్తుండే కదా. మరి ఎందుకు జీవో వేయకుండా సుమారు 6 కమిటీలు వేసిన అధ్యక్ష? నేను ఒకటి వరుసగా మీరు చెప్తున్నా అధ్యక్ష, మీరు నిజంగానే ఈ రోజు కార్యక్రమం చేసే విధంగా అప్పుడే చేస్తే గిట్ట మీరు ఈ జీవో నెంబర్ 26 తీసుకొచ్చారు. జీవో నెంబర్ 26 మార్చి 2024 తీసుకొచ్చారు. బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జీవో ఇష్యూ చేసిన అధ్యక్ష. ఆ జీవోలో క్లియర్ గా రిజర్వేషన్ పాస్ చేసినాం, కులగన్న సర్వే చేస్తామని చెప్పి తెలియదు అధ్యక్ష. ఈ జీవో నెంబరు బీసీ కమిషన్ ద్వారా వచ్చింది 26. దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది, లేదు బీసీ కమిషన్. జీవో నెంబర్ 18 తీసుకొచ్చిండ్రు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వే చేస్తామని చెప్పింది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం అసెంబ్లీలో జరుగుతున్న కాళేశ్వరం నివేదిక చర్చలో భాగంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ కేసీఆర్ది కల్వకుంట్ల కుటుంబం కాదు, కల్వకుండా చూసే కుటుంబం అని ఆరోపించారు. సరైన ప్రణాళిక లేకుండా మేడిగడ్డ నిర్మాణం చేపట్టారని తెలిపారు. 3 ప్రాజెక్టుల ప్రణాళిక నిర్మాణంలో పూర్తి లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాళేశ్వరంలో తప్పిదాలున్నాయని నిపుణులు కమిటీ సూచనలను కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.
భూగర్భ పరిస్థితులు దృష్టిలో పెట్టుకోలేదని నివేదికలో ఉందని స్పష్టం చేశారు. కాళేశ్వరం డిజైన్ నిర్మాణ నాణ్యతలో లోపాలున్నాయని రిపోర్టులో వెలువడిందని సీఎం రేవంత్ తెలిపారు. అన్నారం బ్యారేజ్లో మట్టి అంచనాలు తప్పుగా ఉన్నాయని పేర్కొన్నారు. పనుల పర్యవేక్షణలో కూడా లోపాలున్నాయని విమర్శించారు. ప్రాజెక్టు సిడబ్ల్యూసి అనుమతుల్లోనూ లోపాలున్నట్లు పీసీ ఘోష్ నివేదిక చెబుతున్నట్లు చెప్పుకొచ్చారు. కాంట్రాక్టర్ల లబ్ధికే అంచనాల పెంపు నిబంధనలు సడలించారని విమర్శించారు. ఏజెన్సీలకు లబ్ధి చేకూర్చాలన్న దురుద్దేశంతో అంచనాలు సవరించారని ఆరోపించారు. అంచనాలు సవరించి ఖజానాకు నష్టం చేకూర్చారని నివేదికలో పేర్కొందని స్పష్టం చేశారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ నిర్వహణ సరిగా లేదని కమిషన్లో ఉందన్నారు. క్వాలిటీ కంట్రోల్ సరిగా లేదు. ఆనకట్టల డిజైన్లు, డ్రాయింగ్స్ లో లోపాలున్నాయని ధ్వజమెత్తారు. ఏం చేసిండ్రు, ఏం మాట్లాడిండ్రు, ఏం హామీ ఇచ్చిండ్రు, ఏ నిర్ణయం మేరకు ముందుకు వెళ్తున్నామో వీళ్ళు మాకు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు అధ్యక్ష. వాళ్ళ నాయకుడు మొదట సభలో వచ్చి కూర్చోమన్నారు అధ్యక్ష. రాహుల్ గాంధీ వచ్చిండా లేదా? రాహుల్ గాంధీ ఆదేశం లేకుండా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ నిర్ణయాలన్నీ చేస్తాడా అధ్యక్ష? ఇంత ఇంపార్టెంట్ చర్చ జరుగుతుంటే బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలని 100 సంవత్సరాల నుంచి జరగని కులగణన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినందుకు ఏది ఏమైనా రాజకీయాలను పక్కన పెట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు వచ్చి ఒక మంచి మాట, అయ్యా మేం చేయలేని పని ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసింది, నేను అభినందిస్తున్నా అంటే వారి పెద్దరికం పెరిగి ఉండేది కదా అధ్యక్ష. హిందూపురం శాసనసభ్యుడు ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మానవత్వం చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో వరద బాధితులను ఆదుకునేందుకు ఆయన ముందుకొచ్చారు. కామారెడ్డితో పాటు తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఇది తన ఉడతా భక్తి సహాయంగా ఆయన పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. వాగులు, వంకలు ఏకమై చెరువులు నిండి పట్టణాలు, గ్రామాలపైకి వరద పోటెత్తింది. ఇది నా సొంత బాధ నేను చెప్పాను. ఇది ఏదైతే ఈ జగిత్యాల జిల్లా, ఏదైతే ఈ కామారెడ్డి జిల్లా, ఎలాగైతే వర్ష విపత్సానికి అతలకుతలమై ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్న ఎంతోమంది రైతులు వాళ్ళు పండించిన పంట నేలమట్టమైందో వాళ్ళందరూ గుడతాభక్తిగా నేను 50 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి, దాంతో తీరదు వాళ్ళకి ఇంకా కూడా ముందు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలో దానికి వృతాభక్తి ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను. ఎందుకంటే అందరు ఉన్నప్పుడు అయితే నాకు నచ్చదు అది అనౌన్స్ చేయడం. ఏదో రాజకీయ అలా కాదు. మా క్యాన్సర్ హాస్పిటల్ తరఫు నుంచి అయితేనేమి ఎవరెవరు అలాగే ఇంకా కూడా ఇంకా ముందు నా సహాయ సహకారాలు, నా అభిమానులు ఉన్నారు, ఎక్కడున్నా వాళ్ళు ముందుకు వెళ్తారు. ముందు రంగంలోకి దిగేది నా అభిమానులు ఎటువంటి లాభాపేక్ష కోరకుండా. ఇక్కడ కూడా అదే అవసరం లేదు లాభాపేక్ష. ఇక్కడ మెయిన్ ప్రజలు, అది తన తండ్రి గారు ఆయన ఎప్పుడు నేను చెప్పాను, ఉప్పెన కానీ లేకపోతే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానీ రాయలసీమ క్షామ నివారణ కోసం అయితేనేమి కానీ, సో అలా వృత్తభక్తి నేను ప్రస్తుతానికి 50 లక్షలు నేను అనౌన్స్ చేస్తున్నాను. ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత్కు పతకం ఖాయమైంది. డబుల్ స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీఫైనల్కు దూసుకుపోయింది. దాంతో మనకు కనీసం కాంస్య పతకం లభించనుంది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో తెలుగు కుర్రాడు సాత్విక్, చిరాగ్ ముంబై ద్వయం 21-12, 21-19తో చిరకాల ప్రత్యర్థి మలేషియాకు చెందిన వరల్డ్ నెంబర్ 3 జంట ఆరోన్చియా సోవు ఇగ్జీ షాక్ ఇచ్చింది. గత ఏడాది ఇదే మలేషియా జోడీ చేతిలో క్వార్టర్ ఫైనల్ ఓటమితో ప్యారిస్ ఒలింపిక్స్ పతకాన్ని సాత్విక్ జంట మిస్ అవ్వడం గమనార్హం. ఈ విజయంతో ఆ పరాజయానికి భారత ద్వయం ప్రతీకారం తీర్చుకుంది. ఇక ప్రపంచ 9వ ర్యాంకర్ సాత్విక్ చిరాగ్కు వరల్డ్ ఛాంపియన్షిప్లో ఇది 2వ పతకం కావడం విశేషం. 2022 టోర్నీలో ఈ జోడీ కాంస్య పతకం గెలుచుకుంది. ఈ క్రమంలో పివి సింధు ఓ స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు, సైనా నెహ్వాల్ ఓ రజతం, ఓ కాంస్యం తర్వాత 1 కంటే ఎక్కువ ప్రపంచ పతకాలు నెగ్గిన భారత షట్టర్లుగా సాత్విక్, చిరాగ్ రికార్డు సృష్టించారు. అంతేకాదు సాత్విక్ ద్వయం సెమీస్ చేరికతో ప్రపంచ ఛాంపియన్షిప్లో 2011 నుంచి కనీసం 1 పతకం గెలుస్తూ వచ్చిన భారత సంప్రదాయాన్ని కొనసాగించినట్టయింది. సాత్విక్, చిరాగ్ ద్వయం సెమీఫైనల్లో చైనాకు చెందిన 11వ సీడ్ చెన్బో యాంగ్ లియు ఈ జంటతో తలపడనుంది. ఇక క్వార్టర్ ఫైనల్ పోరులో తొలి గేమ్లో 4-2 ఆధిక్యంలో నిలిచిన భారత జంట ఆపై
9-3తో ముందుకెళ్లి విరామానికి 11-5తో నిలిచింది. తర్వాత మరింత జోరు ప్రదర్శించిన సాత్విక్ చిరాగ్ గేమ్ను చేజిక్కించుకుంది. రెండో గేమ్లో భారత జోడీకి ఎదురు లేకపోయింది. సాత్విక్ పదునైన సర్వేస్లు, చిరాగ్ బ్యాక్కోర్ట్ స్మాష్లకు 2 సార్లు ఒలింపిక్ పతక విజేతలైన చియా సో కుదేలయ్యారు. ఇదే జోరులో భారత జోడీ 17-12తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది. చివర్లో 18-19తో మలేషియా జంట పోటీలోకి వచ్చే ప్రయత్నం చేసిన ఒత్తిడి దరిచేరని అని సాత్విక్, చిరాగ్ ఆ గేమ్తో పాటు మ్యాచ్ను కైవసం చేసుకున్నారు. తెలుగు, తమిళ భాషలో అనుష్కకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అందానికి అసలైన కొలమానం అనుష్క అని ఆమె ఫ్యాన్స్ అంటారు. అనుష్క సినిమాల సంఖ్య తగ్గించి చాలా కాలమైంది. నాయిక ప్రధానమైన కథల వైపే ఆమె ఎక్కువగా మొగ్గు చూపుతోంది. అలా ఆమె అంగీకరించిన సినిమానే ఘాటి. యువి, ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్లు కలిసి ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించారు. ఈ సినిమాకి క్రిష్ దర్శకుడు. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు పెరిగేలా చేసింది. గంజాయి మోసే కూలీగా ఈ సినిమాలో అనుష్క కనిపించనుంది. ఇతర ముఖ్య పాత్రలో జగపతి బాబు, విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జిషు సేన్ గుప్తా కనిపించనున్నారు. ఈ సినిమాలో అనుష్క భారీ యాక్షన్ సీక్వెన్స్ లో పాల్గొన్నట్లుగా ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది. ఆమెకు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి హైలైట్ అని చెబుతున్నారు. తమకి ఆధారమైన కొండ ప్రాంతంపై కొన్ని స్వార్థ శక్తులు పట్టు బిగించడానికి ప్రయత్నిస్తే వాళ్లతో పోరాటానికి దిగే పాత్రలో అనుష్క కనిపించనుంది. 2 ఏళ్ల తర్వాత అనుష్క నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమా పట్ల ఆసక్తిగా ఉన్నారు. 5 భాషల్లో సెప్టెంబర్ 5న విడుదలవుతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందనేది చూడాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. షాంఘై సదస్సు కోసం చైనాలోని టియాన్జిన్ కు చేరుకున్న ప్రధాని మోదీ. వందే మాతరం నినాదాలతో హోరెత్తిన విమానాశ్రయం. నేటి నుంచి ఎస్సీఓ సదస్సు. ట్రంప్ సుంకాలపై చర్చకు అవకాశం. ట్రంప్ విధానాలు అమెరికా ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయన్న మాజీ జాతీయ భద్రతా సలహాదారు. అమెరికా కంటే చైనా బాధ్యతాయుతమైన దేశంగా కనిపిస్తుందని వ్యాఖ్య. ఆపరేషన్ సింధూర్ వివరాలు వెల్లడించిన వాయుసేన అధికారి. 50 కంటే తక్కువ ఆయుధాలతోనే లక్ష్యం పూర్తి చేశామన్న వాయుసేన. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారం అందుకున్న బాలయ్య. 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గాను దక్కిన ప్రతిష్టాత్మక అవార్డు. అసెంబ్లీ ముందుకు కాళేశ్వరం నివేదిక. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం. కుప్పానికి కృష్ణా జలాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్దే. సీఎంగా ఉండి బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేయలేని అసమర్థుడు చంద్రబాబు అంటూ మండిపడ్డ మాజీ మంత్రి అంబటి రాంబాబు. అసెంబ్లీలో కాళేశ్వరం రచ్చ. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. తెలంగాణ సీఎం సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించిన బాలకృష్ణ. కామారెడ్డి సహా తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు. బాధితుల సహాయార్థం విరాళం ప్రకటించిన బాలకృష్ణ. ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సెమీఫైనల్ చేరికతో భారత్కు ఖాయమైన పతకం. క్వార్టర్స్లో మలేషియా జంటకు షాక్.
అనుష్క ప్రధాన పాత్రధారిగా ఘాటి హైలైట్ గా నిలవనున్న ఆమె యాక్షన్ సీన్స్. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.